ಇಲ್ಲಿರೋ ಎಲ್ಲ ಕಡೆ ಹುಡುಗರು ಹಾಗೆ ಸರ್. ಇವತ್ತು ಆಗೋಲ್ಲ ಅವನು ಎಲ್ಲಿದ್ರು ಬಿಡಬೇಡ್ರಿ ಅವನ್ನ. ಆಯ್ತು ಸರ್. ప్రతి వాళ్ళు వస్తారు వేషాలు వేయడానికి. ఇదేంటి గిర్రుని తిరుగుతావేంటి? ఈ కుక్క పిల్ల పోజ్ ఏంటి? రతి మన్మధులు అంటే ఎంత రొమాంటిక్ గా ఉండాలో తెలుసా? ఎవడరాది? వాట్ ఇస్ దట్ న్యూసెన్స్? నాటకాలకు ఫైటింగ్ గీటింగ్ లేదురా. మరి మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకోలేదు కదండి? ఎవరిని కొట్టమని కొట్టేశారా? ఎక్కడ రావాడు? ఎక్కడ రావాడు? వాట్ ఇస్ దిస్? బుద్ధి ఉండక్కలా ఏమిటి డిస్టర్బెన్స్? రతి మన్మధుల్ని రిహార్సల్ కూడా చేసుకునేవరా? మీరు మన్మధుడా? గెటప్ సెట్ అయిందా? కొంచెం పొట్టయింది గానీ నాగార్జున గారి కంటే మీరే అందంగా ఉన్నారు. నువ్వు కొంచెం పొడిగయ్యావు గానీ అమ్మల కంటే నువ్వే అందంగా ఉన్నావు. నువ్వేంట్రా? నువ్వేనా పోలీస్ ఆఫీసరా? ఇదేమన్నా సోషల్ నాటకమా? ఇందులో నీ క్యారెక్టర్ ఏంట్రా? ఆ కాకలేంట్రా? అరుస్తున్నావేంట్రా? ఇట్టి గెటప్ అయినా డైలాగ్ చెప్పడం వచ్చా? ఓ డైలాగ్ చెప్పు. అయినా నువ్వు ఆర్టిస్ట్ ఏంట్రా? మ్యాన్ కి ఏలియన్ కి మధ్యలో ఉన్నావు. డైలాగ్ చెప్పడం వచ్చా? డైలాగ్ చెప్పడం వచ్చా? నోరుదరు చెప్పు. చెప్పరా డైలాగ్ చెప్పరా. నోరుదరు. వాడేంటి ఇలా కొట్టాడు? మరి ఆ ముక్క ముందే చెప్పొచ్చు. ట్రై చేశాను. చాలా అందంగా ఉన్నారు సార్. ఏమో అనుకున్నాను కానీ పర్సనాలిటీ భలే సూట్ అయింది సార్. ఈ గెటప్ చూసి మీరు ఒరిజినల్ కాదేమో అనుకున్నాను. రమ్మని చెప్పు. ఎవరు సార్ వాడు? బాబు. ఏ బాబు సార్? సురేష్ బాబా, మోహన్ బాబా? కొట్టకండి సార్. ఈ మన్మధుడు గెటప్ లో కొడితే సార్ భ్రష్టు పట్టిపోతారు సార్. అరే చెప్తున్నారు కదా బాబు వస్తే అక్కడ పంపించమని. నేను పంపిస్తాను, మీరు వెళ్ళిపోండి సార్. ఏవే చూసావా నా మేనల్లుడు షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కోసం ఎంత కష్టపడుతున్నాడు? దానికోసం కష్టపడుతున్నట్లేదు. మరి ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర మీరు ఇచ్చిన ఎఫెక్ట్ లకి రియాక్షన్ లా ఉంది. నిజంగా మనతో దయ్యం తిరుగుతుందా ఏంటి? పైన ఏం లేదు. లేవా? ఇంత చూసాం కదరా. ఏమని ఏదో జరుగుతుంది. గ్యారెంటీగా జరుగుతుందిరా. ఓపెన్ చేయరా. ఇది కేవలం కాఫీ పార్టీరా. నేను ఈ రోజు నైట్ కాక్టైల్ పార్టీ ఇచ్చా, కాసుకోండి. కాక్టైల్ పార్టీయా? దేనికిరా? నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్లు ఇచ్చా కదా, దాంట్లో పాంప్లెట్లకు బదులు ఈ రోజు లవ్ లెటర్ పెట్టేసిన. అమ్మకరిగా ఈ రోజు అది ఆ లెటర్ చదివి నా ప్రేమకు బానిస అవుతుంది. మీరందరు నా మందుకు బానిస అవుతారు. కానీ ఏంది నువ్వు పోసే కోటర్కే? నా డార్లింగ్ ఫ్రూట్ ఇట్లా ఉంది నా కోసమే. ఏందబ్బా ఇది? ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. నవ్వింది. రిప్లై ఇస్తా. ఏదో రాచండి రాజేసింద్ర. క్యాచ్ ఎవ్వడు చూడలే. మీ అందరికంటే ముందు నా లవ్ సక్సెస్ చేసి చూపించా. నన్ను కర్రోడు అంటారా? మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా. ఎలా వేసినారా? ఏడుకొండలు కూడా షిరిడి వాస.
చూసించాలి కానీ ఓపెన్ చేయవా? చూసి తట్టుకునే శక్తి ఉందారా? నువ్వు ముందు తెరురా. గుండెలు జాగ్రత్త రే, షాక్ ఆగిపోగలవు. ఫ్రూట్ డైట్ లో ఉందేమో. రే షాక్ అవకరా, నీ తొక్కలలో అని నీకు అర్థమయ్యేలా చెప్పింది అంతే. ఇదిగో పెట్టుకుని వాసన చూసుకో. చూసారా? ఏంటది? కుచించిత, తాళ్ళేని సీత, రామ్మ పసు పెడతా అన్ని సీరియల్స్ కి రేటింగ్స్ పడిపోయినాయి. ఇలా అయితే ఎవడిస్తాడే మనకి యాడ్స్? అంటే అది లాస్ట్ మంత్ లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది కదండి. ఇదిగో చూడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, చిరంజీవి సినిమా రిలీజు, కృష్ణా పుష్కరాలు అని బడిపిల్లల సమాధానం చెప్పొద్దు. ఏమిటి టైటిల్స్? అసలు నువ్వు ఎప్పుడైనా ఏ సీరియల్ అయినా మొత్తం చూసావా? చెప్పు. సార్ బేసిక్ గా నాకంత టైము. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వారం రోజుల్లో మంచి ఐడియాతో 100-200 ఎపిసోడ్స్ ఉన్న బబుల్ గమ్ సీరియల్స్ కాదు, తక్కువ ఎపిసోడ్స్ ఉండాలి. అర్థమైందా? అలాగనే గంగిరెద్దులా తలవపడం కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా నీ పోస్ట్ లో వేరే వాడు జాయిన్ అవుతాడు. వెళ్ళు. వారం రోజుల్లో తయారు చేయాలంట. ఆ మాత్రం తెలివితేటలు నాకుంటే వెళ్ళే టీవీలో ఎందుకు పనిచేసేవాడిని, సినిమాల్లోనే ట్రై చేసుకునేవాడిని. అన్నా నమస్తే. నువ్వు నమస్తే. ఏమో ఈ మధ్య కనబడలేదు నువ్వు? అనాది కెరికే కదనా మన సీరియల్ అత్తలేని కోడలు, కోడలు లేని అత్త దునియా బొమ్మ నడుస్తుందన్నా. గది చూసిన ఆడోళ్ళు ఒక్కటే ఏడుపు, ముక్కంత సీదుడే సీదుడు. అందుకని ఆ సీరియల్ ని 50 ఎపిసోడ్లు ఎంచుకుని గుంజుకుని పోతున్నా. ఏంటి 50 ఎపిసోడ్లు గుంజుకుని పోతున్నావా? అవునా? ఇక నుంచి అది 5 ఎపిసోడ్స్ లో అయిపోవాలి, లేకపోతే నీ డిప్ప డింగడా అయిపోద్ది. ఓ నో, ఎపిసోడ్ కి 3000 ఇస్తావని చెప్పి నేను కారుకి అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నా కదనే. ఏంటి కారుకి అడ్వాన్స్ ఇచ్చావు కదా, 50 ఎపిసోడ్లు అవుతావా? వెళ్ళా కారుకి ఇన్స్టాల్మెంట్స్ కట్టాలంట. ఈడొకటి దొరికాడు నాకు. ఏదో చేయాల్సిందే, లాభం లేదు. ఆడి కార్ ఇన్స్టాల్మెంట్ నువ్వు కట్టు. అంటే చెమటలు పడతాయి. ఏంటని ఎక్కడ రమ్మన్నారు? ఇంకా బిల్డింగ్ కంప్లీట్ కాలేదు, అప్పుడే న్యూస్ పేపర్ వేసేయాలా? కూర్చొని మాట్లాడుకుందాం. రే అర్జున్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ నీది 6th క్లాస్ లవ్ అంట? అవునండి. 6th క్లాస్ లో లవ్ ఏంట్రా? అది లవ్ చేసే ఏజ్ కాదు, స్టేజ్ కాదు. పోనీ 10th క్లాస్ లో ట్రై చేయొచ్చు, కానీ అది కూడా అడ్వైజబుల్ కాదు కదా. అలా నువ్వు ఇంటర్లో చెప్పలేదు, ఇంజనీరింగ్ వచ్చాక చెప్పలేదు, ఆఖరికి ఫైనల్ ఇయర్ లో కూడా చెప్పట్లేదు. ఇన్నేళ్ళు తిరిగితే లవర్ అనరా, బ్రదర్ బ్రదర్ అంటారు. బ్రదరా? పోనీ ఇంత చేశాక నీతో ఎప్పుడైనా బైక్ ఎక్కిందా, బయటకు వచ్చిందా? లేదన్నా, లేదు. ఇది అన్యాయం. తనకి నేను శాలరీ లేని సర్వెంట్ని. స్టడీ మెటీరియల్ కావాలన్నా, స్కూటీ పంచర్ వేయించుకురావాలన్నా సర్వెంట్ నేనే అన్నా. నాకు తెలుసురా, లవర్ అనుకుంటే చాక్లెట్ ఇవ్వచ్చు, కానీ ఈ చాకరీ చేయడం ఏంట్రా? లేదన్నా, ఏదో రోజు తన్ని నేను స్పందింపజేస్తా. నేను కూడా ఈ రోజు నిన్ను స్తంభింపజేస్తా. ఎలాగా? ఇలాగా కత్తుల్లో బయలుదేరొచ్చు. అరే మనకి దమ్కియానికి ఎవడో కాల్ చేసి మరి ఇక్కడ రమ్మన్నాడురా. ఎవడు కనిపిస్తాడో నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ చూసుకో, మేము పైకి పోయి పని చూసి వస్తాం. అరే గ్రౌండ్ ఫ్లోర్ నువ్వు చూసుకో, టాప్ ఫ్లోర్ నేను చూసుకుంటా. అర్థమవుతుందా తమ్మి? ఐ లవ్ యూ. ఎవర్రా పిలిచినోడు? నేనే బే పిలిచింది. ఈ దార్కార్కే దమ్కిస్తావే? అన్న నేనే అన్న పిలిచింది. కొంచెం కూర్చొని మాట్లాడుకుందాం. మన తాన కూర్చొని మాట్లాడుకోలేదు, కొట్టుకుందాం అన్న, కొట్టుకుందాం. కానీ జస్ట్ కామెడీ కొట్టుకుందాం. కామెడీయా సీరియస్ కాదు. మనం ఒక్కసారి సీలో దిగితే గ్రౌండ్ అదిరిపోవాలి. మళ్ళా గ్రౌండ్ అదరాలంటే సౌండ్ కావాలి. సౌండ్ సౌండ్ ప్రేక్షకుల కోరిక మేరకు ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా. నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమిన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నేను ఎవరు రమ్మన్నాడు రా? మేమే డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ మొహం నన్ను చూడద్దనలేదుగా. ఇంకేట మామ ఈనాడు న్యూస్. నోర్మోయ్, ఎవడరా నీకు మావా?
నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కెల్ నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే నువ్వింత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే ఐ విల్ పుట్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే. ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ. కోడి ముందా కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలని చేస్తుంది కదా. థ్యాంక్స్ మామా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? టీ సార్. You wanted me to take tea? Sir. How many times did I tell you I don't take tea? I am suspending you on spot. Get out. Sorry, sir. మామయ్య ఈ నేను సడన్ గా ఉద్యోగంలో తీస్తాడు. రేపు నేను టీలో పెడతాడు. నువ్వు ఉన్నావుగా. Hello, this is Brahmaji. Someone has come to see you, sir. Ask him to come later. It's not he, sir. She. Oh, you mean lady? Yes, sir. Send her at once. Sure, sir. Thank you. May I come in, sir? Come in. Thank you. Wow! Good morning, sir. Very good morning. I'm coming from Thana Tandana. Thana Tandana? Yes, sir. జర్మనీలో తెలుగు వాళ్ళ కోసమే పెట్టిన కల్చరల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ సండే ఈవినింగ్ ఫంక్షన్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. ఓకే ఓకే. వచ్చేటప్పుడు ఫ్యామిలీని తీసుకురండి. ఎవరి ఫ్యామిలీని? మీ ఫ్యామిలీని. నాకు ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. వండర్. నాకు ఇంకా పెళ్లి కాలేదు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అవును మీది ఎక్సర్సైజ్ బాడీ కదా? ఓ ఎలా చెప్పగలిగారు? షేప్ చూస్తే అలా అనిపించింది. బై ద వే స్కైలైన్ రోడ్ లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే. మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారా? మానేశాను. ఇంట్రెస్ట్ లేక? చెయ్యలేక. నోను, ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూజ్ అవుతుంది. వీలైనప్పుడు మా జిమ్కి రండి. ఇది నా విజిటింగ్ కార్డు. తప్పకుండా వస్తారా? చెప్పకుండానే వద్దాం అనుకున్నాను. కలుద్దాం. షూర్. సీ యు. సత్తి ఓ మంచి పనోడు. ఈ ఆటకి ఎస్కేపోయాం. అమ్మో బాబు గారు చాలా టైం అయింది, లెగండి. ఎంత టైం అయితే ఏంట్రా గోల? ఒక రోజు నది నచ్చిన క్షణంలో స్టార్ట్ అవ్వాలరా. నాన్నగారు లేచారండి. నచ్చిన క్షణం. సత్తి బాబు గారు నేను లేనని చెప్పరా? సత్తి ఇక్కడ లేడు. ఏంట్రా సగంలో వచ్చేసావు? సగం చేతం అన్న మిగలాలి కదా అమ్మగారు. మీ బ్యూటీషియన్ కోర్స్ ఏమో గానీ మీ ప్రాక్టీస్ తట్టుకోలేక చచ్చిపోతున్నాను నేను. ఏమండే మొఖాన్ని పట్టేస్తేనేమో 50 రూపాయలు. అది ఫేషియల్ రా. జుట్టు స్ప్రింగిల్ కింద తిప్పి మళ్ళీ తీసేస్తేనేమో 100 రూపాయలు. అవి కర్ల్స్. ఆఖరి గోల్డ్ కట్ చేసిన 10 రూపాయలండి. అది మానిక్యూర్. జీతం అలా తీసుకుంటున్నాను, ఇలా ఇచ్చేస్తున్నాను. ఏమండే ఈవిడ చేత బ్యూటీ పార్లర్ అన్న పెట్టించండి, లేదా మన ఇంటి బయట బ్యూటీ పార్లర్ అని బోర్డు అయినా పెట్టించండి. నోరు ముస్తావా? అనయా రా, నీ ఫేషియల్ వేస్తాను. ఎంత ఇవ్వాలి? 100. ఇంకో 100 ఇస్తా. వాడికి వేసింది తీసేయ్, మళ్ళీ వాడికి వేసి. బాబు నాగేశ్వరరావు వీడా పొద్దున్నే బాకీ కోసం వచ్చినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు ఇంకా లేరండి. అదేంటమ్మా, ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట పని మనిషి చెప్పింది. అదే స్నానం చేసి ఇప్పుడు అలా బయటకు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? నేను ఇక్కడే ఉన్నాగా, ఎలా వెళ్ళారు? అదేనండి, దొడ్డిదారి నుండి అలా గోడకు వెళ్ళిపోయారనమాట. ఓహో, మీరు ఒక్కసారి బయటకు వస్తారా? అమ్మో, పరాయి పురుషుని చూస్తే నాకు బోళ్ళంత సిగ్గు బాబు. నేను చస్తే రాను, రానంటే రానంతే. సరేలేమ్మా, అయితే మీ అన్నయ్యకి నేను రేపు వస్తానని చెప్పండి. అలాగే, మీరు వెళ్ళిపోండి. ఇచ్చిన అప్పుడుగు నమ్మేసినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు
ఎవరది? నా పేరు ఎండమూరి సులోచనారానండి. నేను ఒక సీరియల్ రాశాను. అది స్వయంగా మీ చేతుల్లో పెట్టి వెళదామని వచ్చాను. ఒకసారి బయటికి రారు? లేడీస్ పిలిస్తే రాకుండా ఉంటానా? వస్తున్నాను. ఎక్కడ ఇవిడా? ఎక్కడా? ఇక్కడ. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను చెప్పి వెళ్ళిపోయావు కదా, ఇంతలో కిందకి వచ్చావు. నువ్వు ఇంటికి వచ్చేసావని మీ సిస్టర్ గోడ దూకి దొడ్డిదారిని చెప్పింది, వచ్చేసా. క్యాచ్ చేసావన్నమాట. అయితే ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తారు? బాకీ కోసం. బాకీయా? డాక్యుమెంట్స్ లో విట్నెస్ లేదు, బాకీ ఏంట్రా? అసలు ఎవడా నువ్వు? అమ్మ నాగేశ్వరరావు, మళ్ళీ క్యాసెట్ వేసేవాగరా? ఇదిగో నువ్వు ఇట్లా అదొందరు ఇద్దరు హార్ట్ అటాక్ వచ్చి పోతా. పోతాపో. నాకేంటి అడుగుతున్నా నేను. మొత్తానికి ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి ఆలీ పెళ్ళతోను, జయమాలికి జయమాలిని మొగుడుతూను వైభవంగా పెళ్ళైపోయింది నాయత్రవా. ఇదిగో ఇంట్లో కొంచెం టైట్ గా ఉంది, ఆ బాకీ తీర్చేయకూడదు. ఓహో అలా వచ్చావా? సరే, ఇప్పుడు నా పెళ్లి చూపులకు వెళ్తున్నాను. పెళ్లి కూతురికి నేను నచ్చితే కట్టంగా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ కొంచెం నీ మొహన్ కొడతాను, నాతో వచ్చాయి. ఏమిటి పెళ్లి చూపులకి ఈ గెటప్లో వెళ్తావా? ఇప్పుడేంటి గత 5 ఏళ్ళుగా ఇలాగే వెళ్ళటం, ఇలాగే వచ్చేయటం. మరి చెప్పవే, అందుకే పెళ్లి కావట్లా. మరి ఏ టైపులో వెళ్ళాలంటావు? కాస్త సూటు బూటు వేసుకుని దర్జాగా వెళ్ళాలా? సూటు బూటు మనకి ఎక్కడదే. ఇదిగో నాకు తెలిసిన లాండ్రీ షాప్ ఒకటి ఉంది, నేను అద్దెకి ఇప్పిస్తా, నువ్వు పద. రండి కూర్చోండి. పెళ్లి కొడుకు మీరేనా అండి? పెళ్లి కొడుకు వీడేనండి, సూట్ మాత్రం వాడిది కాదు. ఏం కాలు తొక్కావు? వాళ్ళు అడిగింది సూటు గురించి కాదు, పెళ్లి కొడుకు గురించి. సారీ, పెళ్లి కొడుకు వీడేనండి, సూటు కూడా వీడిదేనండి. సూటు వీడిదా కాదా అని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు ఎవరైనా అడుగుతున్నారు. పెళ్లి కొడుకు వీడేనండి, సూటు గురించి మాత్రం నాకు తెలియదు. సూటు గురించి నీకు తెలుసా? తెలియదని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు గురించి అడుగుతున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా పెళ్లి కొడుకు వీడేనండి, సూటు గురించి మాత్రం నాకు తెలిసిన. పెళ్లి కూతురు వచ్చేస్తుంది. బాగుంది, ఫెంటాస్టిక్. నాకు కూడా ఫెంటాస్టిక్. పెళ్లి కూతురు నాకు ఫెంటాస్టిక్ గా ఉండాలి, నీకు కాదు. ఏమంటే మీ అమ్మాయి సూపర్ అండి, నాకు పెద్దగా నచ్చేసిందండి. ఇది మా అమ్మాయి కాదు, మా పని మనిషి. ఈయన నా పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు వీడేనండి, సూటు మాత్రం. లక్ష్మి, అమ్మాయిని తీసుకురా, కూర్చోమ్మా. ఆహా, అమ్మాయి లక్షణంగా సిల్క్ స్మిత్ లాగా ఉందండి. అదేమిటండి, లక్షణంగా లక్ష్మీదేవిలా ఉందనాలి కానీ సిల్క్ స్మిత్ అంటారేమిటి? అంటే మా వాడు సిల్క్ స్మిత్ ఫ్యాన్ లేండి. అలాగా? చూడు బాబు, మా అమ్మాయి తల్లి లేని పిల్ల. తల్లి లేని పిల్ల ఏంటది? ఏంటి మీరు మాట్లాడితే? తల్లి లేకుండా పిల్ల ఎలా పుడుతుంది? ఇది పుట్టినప్పుడు తల్లి ఉంది బాబు, ఇది పుట్టిన తర్వాతే అది పోయింది. ఆహా, మంచి జాతకురు అన్నమాట. ఏమ్మా, ఏం చదివావు? జ్యోతి చిత్ర, సితారా, శివరంజని సూపర్ హిట్. హయ్యర్ ఎడ్యుకేషనే. అంటే ఈ 4 కోర్సులు డైరెక్ట్ గా చదివావమ్మా? ట్యూషన్ నెట్టుకున్నావా? లేదండి, చిన్నప్పటి నుంచి అది చాలా తెలియని పిల్ల, తనే చదివేసుకుంది. నానా, ఇద్దర్లో పెళ్లి కొడుకు ఎవరు? నేను ఇప్పుడు ఎవరిని చూడాలి? పెళ్లి కొడుకు వీడానమ్మా, కానీ ఈ సూటు నాదే, ఈ బూటు నాదే, ఈ కళ్ళజోడు నాదే, ఈ బొట్టు కూడా నాదే. నేను చెప్పేది అదే. ఇవి లాండ్రీ నుంచి అద్దెకి తెచ్చావని నేనేమైనా చెప్పాను? ఆయన అనకపోయినా అద్దె సరికని తెలుస్తోందండి. చూసావా, మనం చెప్పకుండా ఎలా క్యాచ్ చేశాడు? మీ అమ్మాయి నాకు నచ్చింది, మీ అమ్మాయి కూడా నేను నచ్చాను అనుకోండి. 35,000 అడ్వాన్స్ గా ఇచ్చేస్తే నా గొడవ వదిలిపోతుంది. ఒకసారి లేవండి. లేలే, హైట్ చూస్తారేమో. బయటికి రావండి, మీ అద్దె బతుకులకి నా కూతురు కావాల్సి వచ్చిందా? అబ్బాయి ఎప్పుడు చూసినా ఇంత తరేసి ఉంటుంది ఏంట్రా? సరే, ఎక్కడికైనా రాత్రి ఇంటికి రావాల్సిందే కదా. ఇప్పుడు తరేసింది ఏంటి? కొంపతి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడేంటి? ఫోను ఎత్తడు, మనిషి దొరకడు. ఎక్కడున్నాడో పింజారి ఎదవా. బయట తాళం లోపల లైట్ వేసింది అంటే లోపలే ఉన్నాడు అనమాట. నీకు పెళ్ళ? నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి, వదల. నేనెవరా? అమ్మా, బయట లాకేసి లోపల సైలెంట్ గా అరుంధతిని ఎంజాయ్ చేస్తున్నావా? నీ కూడా మాకు తీరా చూపిస్తాను కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ, లోపల ఎవరైనా ఉన్నారా? నేను ముంబై వెళ్ళడానికి ట్రైన్ కచ్చడం మిస్ చేశాను. ఈ రాత్రంతా ఇక్కడ ఉండొచ్చా? ఈ నైట్ అంతా ఎక్కడుండాలో ఏంటో.
స్టేషనే నా గతి. ఎక్స్క్యూజ్ మీ మిస్ ముంబై. అయ్యో లోపల ఉన్నారు ఉన్నారు. ఉన్నా ఇదిగో నువ్వు ఒక్కదానివేనా? నేను ఒక్కదాన్నే. సూపర్ ఆఫర్ నాయనా. మరి మా ఇంట్లో ఒకటే బెడ్రూమ్ ఉంది. పర్వాలేదు. బంపర్ ఆఫర్ నాయనా. అయితే వెనకాల తలుపు తీస్తారు, వెంటనే వచ్చే. వస్తనా కుఫ్లీ వస్తుంది అనుకుంటే జఫడగడ వచ్చానేంటి? ఏంటన్నా ఈ సరసాలు? ఇంత అప్పెలా అయింది? మనకి 3 మ్యారేజ్లు జరిగాయి, 3 డింకీలు కొట్టేసినాయి, అప్పు మాత్రం మిగిలింది. 3 పెళ్ళుళ్ళయి ఫిగర్ మ్యాటర్లు దొరికిపోయాడు బస్సు. బేసిక్ గా మనకి కక్కుర్తి ఎక్కువ, అందులో ముంబై ఫిగర్ కదా. సరే విషయానికి వద్దాం. డబ్బులు ఎలా ఇద్దాం అనుకుంటున్నావు? అంటే అప్పులో అంటే నాకు జాలి అన్నాయి, కానీ నా చేతిలో ఏం లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది సరే నేను కాబట్టి నీకు ఆఫర్, వారానికి ఓ 10,000 ఇవ్వు, ఓకేనా? ఇది కూడా మిస్ చేసుకున్నావు అనుకో 10 రోజుల్లో పోలీసులు కేసు టేకప్ చేస్తారు. నీ ఇష్టం, వాళ్ళ నాలా టైం ఇవ్వరు, డైరెక్ట్ గా. అర్థమైందా? అయ్య బాబాయ్, వారానికి 10,000 మనకు చూస్తే ఇన్కమ్ లేదు, ఏం చేయాలి? గులాబ్ సింగ్ ఎవరు బేక్కడ? గులాబ్ సింగ్ చెప్పు. ఇంకా రాలేదనుకుంటానా? అన్నా నేనే అన్నా. నువ్వా? నిన్ను కొట్టడానికి గర్ర అవసరం మారా? ఏంద్రా మా ఏరియాకొచ్చి మా పౌరాన్ని కొట్టినంట? అంటే వాడు అమ్మాయిని టీచ్ చేసిండన్నా. టీచ్ చేస్తాడు, రేప్ చేస్తాడు. అయితే తప్పు కదన్నా. తప్ప అదే నీకు చెల్లెలే తాదరా? జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నారు అన్న. వద్దన్నా, కాలేజీలో గొడవలు వద్దన్నా. కాలేజీలో గొడవలు వద్దా? అయితే బయట చూసుకుందాం రా. ఏమనుకుంటున్నావు? నేనే గులాబ్ సింగ్, సిటీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. అర్జెంట్గా పంపించండి. మాట్లాడుతున్నాను కదా. వీళ్ళని తీసుకెళ్ళి పోరా పో. ఏంటా చూపేట్రా? ఏంట్రా చూపు? ఏంద్రా కొంచెం ఎక్కువైనట్టుంది. సారీ అన్న, సూపర్ యాక్టింగ్ అన్న. ఈ దెబ్బతో నేను స్టూడెంట్ దానికి ఫిక్స్ అయిపోవచ్చు అన్న. అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తాన్నా. ఇదిగో అన్న 10,000. 10,000 ఎక్కువైంది అన్న, పర్లేదు ఉంచుకో అన్న. ఎక్కువైంది బే, నువ్వు కొట్టిన తొట్టి దెబ్బలు తిని ఎఫెక్ట్ గా పడిపోయినందుకు 10,000 కాదురా, ఇంకో 10,000. ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా. పొండిరా. మీకు నేనున్నా, మీకేం భయం లేదు. సిటీకి అన్న, సిటీ కాలేజీకి నేను. మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. వెళ్ళండి, ఎవరి క్లాస్ కాలేదండి. ఏం ఫైట్ చేసావన్నా? యాక్షన్ సినిమా చూసినట్టుంది. యాక్షనే కదరా. యాక్షన్ ఏంటి? అదే యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఒరిజినల్ చేయరు అంటున్నా. 10,000 పోయినా ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా. 10,000 అంటే 20,000 పోతే 20,000? అదే ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు, మీరు చూడలేరు అంటున్నా. చేయలేదే, అది ఫైట్ లో కూడా పడిపోయి ఉంటది. వెళ్ళి వెతకండి. అలాగే వెళ్ళండి. సెల్లు నేను తీసుకుంటా. తీసుకుంటా తమ్ముడు తీసుకో. ఆ లుక్కు లేదువా? చూసావు కదా మన పవర్ ఏందో. 10,000? ఏ 10,000? చైన్ కూడా. అప్పుడు చీకట్లో బాణం వేస్తున్నావు కదా. నా సెల్లో సిమ్మే లేదు. నీకు తెలియదు అనుకుంటా, మా వెనకపోతే అన్న ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా? చీకట్లో బాణం వేసే తమ్ముడు. ఈ చోటు కొద్ది జాగ్రత్తగా ఉండాలి.
హలో, ఎక్కడున్నావే నువ్వు? నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడంతో బుద్ధి తక్కువ కొట్టలేదు. బ్యూటీ పార్లర్ లో ఉన్నావా? నువ్వు సినిమాకి వస్తున్నావా, ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా? సూపర్. చెప్పు, ఏంటి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయావా? వాడెవడో బీట్ కొడతాడా నీకు? కొట్టడు మరి. నీ గెట్టప్ అలా ఉండుంటది. నువ్వు బ్యూటీ పార్లర్ వెళ్ళింది ఎందుకు కదా? సూపర్. వీడెవడు? ఎవడో నన్ను కూడా అదోలా చూస్తున్నాడు. నువ్వు లైన్లో ఉండు. ఏడు సూపర్. నువ్వు లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఎవడరా నువ్వు? ఏం లేదు సార్, 100 రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టేస్తాను. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్లో ఉండు. ఏం పెడతావురా? రాండి సార్, చెప్తాను. ప్లీజ్ రండి, చెప్తాను. ప్లీజ్ కమ్. స్టాండ్ దేర్. 1 నిమిషం టైం ఇస్తే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను. ఓ అదే సరే, కానీ ఈ కుడ్ టాక్ ఫోన్ నౌ. చెప్పు. ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మకి ఇస్తున్నాడు. పెద్ద లఫుట్ గేళ ఉన్నాడు. ఓకే ఓకే, నువ్వు కూడా త్వరగా వచ్చాయి. నువ్వు కూడా గీంచుకుంది కానీ 100 రూపాయలేనంట. ఆటో వాడిని తొందరగా ట్రై చేయమని చెప్పు. త్వరగా వెళ్ళమని చెప్పు. సార్ అయిపోయింది సార్. అయిపోయిందంటే లైన్లో ఉండు, లైన్లో ఉండు. త్వరగా వెళ్ళమని చెప్పు ఆటో వాడిని. బాగుందిరా, చాలా బాగుంది. 100 రూపాయలు ఇవ్వండి సార్. వాడిని అడిగి తీసుకో. వాడిని అడిగి తీసుకోరా. వాడిని అడిగి తీసుకో. మీ బొమ్మే కదా సార్. హలో, త్వరగా బయలుదేరేస్తున్నావా? త్వరగా రా. ఏంటా సౌండ్? యాక్సిడెంటా? ఏ సెంటర్ లో? నేను వస్తున్నా ఉండు. సార్ సార్ నా 100 రూపాయలు సార్. 1 సెకండ్ లైన్ లో ఉండు. జాగ్రత్త. హలో సార్. సార్ మీరు టెన్షన్ లో ఉన్నట్టున్నారు. మళ్ళీ కలుస్తాను. మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు. 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో. నువ్వే నా దొంగని చూసింది? అయ్యా ఏంటి ఇలా ఉన్నావు? ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్ లో. ప్యాట్నీ నుంచి ప్యారడైజ్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చెప్పబుద్దోదు. అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి. రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా. ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? సార్ స్మాల్ డౌట్. ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? సరిగ్గా గీ. Yo, kick that fat back. You better come on. ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. చాలా సార్లు ఆయన బొమ్మ గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేనే వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే. Come on. You better come on. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా. క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్. గో ఎవ్రీబడి. యూ బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి. మీకు కూడా చెప్పండి.
Yo, baby. Come on, come on, come on, come on. You better come on, come on, come on. Come on, come on, come on, come on. You better come on, come on, come on. Yo, baby. You can see now. Come on. You better come on, come on, come on. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. బ్యూటిఫుల్ ఐడియా. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరీ పాపులర్ పాపులారిటీ గీసిస్తావా? సార్ నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. ప్రామిస్. ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండక కర్మకాలి ఏకులు దొరక్క నీ సంకల్లా కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి రైట్ సైడ్ ఎవరిలో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం ఎంట్రా కెనాట. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. పెన్సిల్ తీసుకో, తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ. చూడు, నన్ను చూడు. కాన్సంట్రేట్ చూస్తున్నా. చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు, వాడేవాడు? రవితేజ సార్. రవితేజ అడుగాని. ఇలా ఎవడి బొమ్మ అయినా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తున్నా. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్ యు ఇన్సల్టింగ్ మీ. ఐ యామ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఐ క్యాన్. Now, check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it. అయిపోయిందా? Shake it. So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్ మీరు నా ఎదురు కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్. అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు. మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలేకపోతున్నా? ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. ఆ 2 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేస్తాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు, బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. Come on, come on, come on, come on. ఏంటి సార్ ఇది? కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదూ, గుర్తు రావట్లేదు కదూ. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్.
వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా. మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? అక్రమ సంబంధాలన్నీ? అబ్బే అలాంటి ముగ్గురుతో గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే. రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ? ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్, చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగని సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేనే సార్. వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తుంది సార్, ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రైడ్. ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా. నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు. టీ తాగు. టీ తాగు. బొమ్మను చూసి బొమ్మయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మయటం ఒక పద్ధతి, ఊహించుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ దట్. అది కాదు సార్. వెయ్యిరా. బిత్తర చూపులు చూస్తున్నా అంటే వెయ్యి. కమాన్, ట్రై చేయి. దిస్ ఇస్ మై కైండ్ ఆఫ్ స్టైల్. కొద్దిగా దూరంగా పెట్టండి. ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీశాడు. వీడిని ఎక్కడ చూసానే? రే కాస్త జుట్టువే. వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తుంటాడు కదా? వీడే సార్. గ్యారంటీ ఏంటి? వీడే సార్. నేను నిన్ను నమ్మలేను. నిన్న నీ గోవాలో రాబరీ జరిగింది. ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు, తెలియదు. దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నోరు మూసుకుని పో. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి, పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. నా టెన్షన్లు నాకు ఉన్నాయి. మరి నా 2 లక్షలు ఎవరు ఇస్తారండి? నమస్తే. Come on, come on, come on, come on. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.